ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి మిర్జాగూడ గ్రామ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజగౌడ్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరం నుంచి మరి పార్టీకి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మరి నిన్నగాక మొన్నొచ్చినలోకి పార్టీలోకి ప్రియారిటీ వస్తుంది, మనకు ప్రియారిటీ లేదనే విషయంతో మనం తనని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వద్దన్నా ఎవరు కాదన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు. ఈరోజు మీ జెండా ఫలితం ఫలించినట్టేనా? ఫలించిందన్నా? ఎట్లా ఫలించిందని? నేను ఆ రోజు కూడా చెప్పిన, మన రేవంత్ రెడ్డి పిసిసి అయిన రోజు నేను ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఆయన పిసిసి కావాలని తిరుపతి దేవుని కూడా మొక్కుకున్నా. ఆ రోజు మొక్కులు తీర్చుకొని నేను ఆయనకు ఆ ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇవ్వడం కూడా చెప్పిన నేను, అన్న ఈరోజు మీ తిరుపతి పోయి ప్రసాదం తీసుకొచ్చిన, మళ్ళీ నీ సీఎం అయినాక మళ్ళీ తిరుపతి పోయి వస్తా, ఆ మొక్కు ఉందన్న, మీరు సీఎం అయినాకనే పోతాని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అన్నతోని. అంటే మీరు 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తారు. అంటే అవమానాలు కావచ్చు, కేసులు కావచ్చు, ఇటువంటి మీరు ఏమైనా అనుభవించారా పార్టీ జెండా మోసి? చాలా, ఎంతో అంత అనుభవం కాదు, అది కాదు. ఎవరు ఇట్లా రోడ్డు పొంటి ఇంతకని బయటకు వెళ్తే పిచ్చోడపై జెండా పట్టుకుంటున్నావురా అని నన్ను చాలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మిగతా పార్టీలు, ప్రతి పార్టీ వారు ఈ కాంగ్రెస్ అనేది మరుమరుగు వెళ్ళిపోయింది. అది ఇంకా జన్మల రాదు, వచ్చే పరిస్థితి లేదు. మీరు ఎందుకు ఆ జెండాను పట్టుకుంటున్నారు అని గ్రామాలలో నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, లీడర్లు. నేను ఒక్కటే నా మనసు అనుకున్నా, నేను కాంగ్రెస్ అంటేనే మిర్జాగూడ రాజుగౌడ్ అని నేను నా సిద్ధాంతం, నేను జెండా పట్టుకొని అది ఏమన్నా కానీ వచ్చే రోజులు మంచి రోజులు వస్తాయి అని నా పట్టుదలతో నేనున్నా. అంటే అనుకోలేరా మీరు జెండా మోసేటప్పుడు మీకు కేసులల్లో తర్వాత ఏలని చేసుడు, అవమానపరచుడు, ఈ మీ గ్రామ ప్రజలు కావచ్చు, మీ సొసైటీ కావచ్చు, ఆ రోజు జెండా నేను వదిలిపెడతాను అనుకోలేరా? జెండా వదలా, నేను అప్పుడు కూడా వదలని చెప్పినా, ఈ రోజు కూడా వదలని చెప్పినా. బాధ కలిగింది. అంటే ఆ రోజు సరే ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు, మనం పార్టీకి సేవ చేస్తున్నాం, మనం పార్టీకి ఎంత సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ అదే జెండా 15-20 ఏళ్ళ నుంచి అదే జెండా మోస్తున్నాం, ఆ జెండా కిందనే పనిచేస్తాం. ఇప్పుడు కూడా అదే జెండా కింద పనిచేస్తున్నాం. ఏం దక్కింది 15-20 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ గూటి కింద పనిచేస్తే? ఒక్క పదవి అన్నా లేకపోతే ఒక నామినేట్ పదవులన్నా ఏమన్నా రాజగౌడ్ అనుభవించారా? ఏం అనుభవించినా నా ఆస్తులు కూడా కొట్టుకున్నా. పార్టీలలో తిరిగి అంటే సేవ చేసుడు, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడ జనాలను తీసుకుపోవాలి. ఆ రోజులలో ఇంద్రవెల్లి కానీ రావేళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడ మీటింగ్ జరిగినా పెద్ద భారీ ఎత్తున ప్రజలను తోలుకుపోయి పోయినప్పుడల్లా 4 లక్షలు 2 లక్షలు అయ్యే ఆ ఖర్చు నా సొంతంగా. ఆ రోజు చేవెళ్ళ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కూడా లేడు, పెట్టుకోవాలంటే సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అయినా సరే ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పదవులు రావా ఆ రోజు గురించి ఎదురు చూసినాం. కానీ 9 నెలలు గడిచిన ప్రభుత్వం మాకు ఆ సేవల్ని ప్రభుత్వం గుర్తించలేదేమని అనిపిస్తుంది నాకు. అంటే ఆస్తులు కాపాడుకుంటారు, ఆస్తులు సంపాదిస్తారు పార్టీ జెండా మోసిన వాళ్ళంతా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆస్తులు పొడగొట్టుకున్నారంటే మీ ఆత్మవిశ్వాసం ఒప్పుకుంటుందా? మీరు ఎప్పుడన్నా పార్టీకి కానీ అధిష్టాన నాయకులు కానీ ఇసుంటి బాధ చెప్పారా మీరు ఎప్పుడన్నా? చెప్పలే. నేను ఎందుకు చెప్పలేనంటే మనకు ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు మనకు ఏవో కొన్ని పదవులు గురించి ఆలోచించి మంత్రుల దగ్గరకు కానీ సీఎం దగ్గర కానీ పోయి నా పాత్ర నాదేందో తీసుకోవాలని అనుకున్నా. కానీ అక్కడ జరుగుతలేదు అది. అదే నేనేమనుకుంటున్నా అంటే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఇంకా రాలేదేమో నాకు అనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా మీకు రాలేదేమో అని నా సేవలు ఇంకా ముందు కోతలేమో అనిపిస్తుంది. ప్రభుత్వం నాకు ఉందా లేదా అని అనిపిస్తుంది నాకు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా బాగా కష్టపడ్డారు, బాగానే రిస్క్ తీసుకున్నారు, అంత రిజల్ట్ కూడా బాగానే ఇచ్చారు. అప్పటికి కూడా మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళే మీకు ఏదైతే ఎలా చేసిన వాళ్ళే మళ్ళీ మీ పక్క సీట్లో కూర్చున్నారు, మీరే మళ్ళీ వెనక సీట్లోకి వెళ్ళిపోయారు. అవును. ఎట్లా అనిపిస్తుంది మరి? బాధాకరం అనిపిస్తుంది. బాధ అంటే తక్కువ బాధ కాదు, ఒక్కొక్కసారి లోపల ఏడ్చుకునే పరిస్థితులు ఉన్నాయి మాకు. అయితే ఆ రోజులలో
ఎమ్మెల్యే ఎలక్షన్ల వచ్చే వరకు ఈ పట్టుదలతోని ఏం చేయాలి అనేది మన చెవెలి నియోజకవర్గంలో ఏం చేయాలి, ఎన్ని ఓట్లు తేవాలి, ఈ ఆదాయాన్ని ఎట్లా ఓడించాలి, ఆ త్రపణతో బాగా కసిగా పనిచేసినాం. కానీ ఆ కసి ఇప్పుడు ఫలిస్తలేదు. అంటే ఆదాయం మీద కోపంతో మీరు అటువంటి ప్రయోగం చేస్తారా, లేకపోతే పార్టీకి నేను సర్వీస్ చేయాలనే పార్టీకి ఓకే. ఇప్పుడు పార్టీకి సర్వీస్ చేయాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, ఆ పనులు ఏంది మనకు గ్రామాలలో తీసుకురావాలని బాగా పట్టుదలతో పనిచేసినాం. భార్య పిల్లల్ని విడిచిపెట్టి సంసారం విడిచిపెట్టి కసిగా అంటే ఇక రాత్రి పగలు కష్టపడ్డాం. అది కూడా కొద్దిగా ఒక 200 ఓట్లతోని ఓడడం జరిగింది భీమభరత్. ఆ రోజులలో 35 మెజార్టీ ఉండే ఆదాయకు. అది 200 అంటే ఒక వార్డు నెంబర్ ఓట్లు కావవి. కానీ గెలిపి అయినా మేము గెలుపుకు మేము ఎమ్మెల్యే చేవేళ్ళ కాంగ్రెసే గెలిచిందని అనుకున్నాం. ఓకే. ఇప్పుడు చాలా కాన్స్టిట్యూన్సీలలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు. అటువంటిది ఇప్పుడు ఏదైతే మీకు అపోజిషన్ క్యాండిడేట్లు వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళే దగ్గరుండి పనిచేస్తున్నారు. మీరు ఇప్పుడు మీ ఇన్ఛార్జీలు మీద ఒక వర్గంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఇన్ఛార్జి మీకు ఈ వర్గంలో ఉన్నటువంటి స్థానం కల్పిస్తున్నాడు అంటారు? ఇన్ఛార్జ్ కనిపిస్తుండు, కాకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన వర్గం ఆయన్నే పని చేసుకుంటుండు. ఏదైనా మొన్న చూసినారు మీరు శంషాబాద్లో కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెప్పులేదు షాబాద్ చూసిండ్రు కదా, కోడుగులతో కొట్టింది, తమాలతో కొట్టింది. అంటే ఆయన వర్గం వరకే ఆయన చెప్పుకుంటుండు. మొన్న వచ్చిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టుకుంటున్నారు. మరి కష్టపడ్డ జెండా మోసిన వాళ్ళని ఇంకా కిందనే ఉన్నాం మేము. మీకు శంకర్పల్లి మండలి వచ్చే వరకు కూడా అదే పరిస్థితి వచ్చింది మాకు. మేము ఆ రోజులలో స్టేజ్ ఎక్కి స్పీక్ ఇచ్చి అన్నీ ఏమేమో చేసినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన రంజిత్ రెడ్డి కానీ కాళ్ళ యాదయ్య కానీ వాళ్ళ మనసులే పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు. కానీ మాకు లేదు ఏమీ, మేము ఇంకా వెనుకబడ్డాం. ఇంకా ప్రభుత్వం లేనప్పుడైనా ముందంజలు ఉన్నాం, కానీ ప్రభుత్వం వచ్చినాక వెనుకబడ్డాం. అంటే మీ బాధ ఎప్పుడైనా మీరు ఇక్కడ భీమభారత్ కావచ్చు, లేకపోతే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులతో ఎప్పుడన్నా మీరు ఈ సర్వీస్ చేసిన గుర్తింపులు కానీ, లేకపోతే ఈ అవమానాలు కానీ, లేకపోతే ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మీ పార్టీకి ఏ విధంగా అయితే బేస్గా తయారు చేస్తున్నటువంటి ఫ్యూచర్ ప్లానింగ్, ఇటువంటి దిశానిర్దేశాలు ఎప్పుడైనా మీరు విన్నవించారా? చేసినాం, కానీ ముందుంది కదా, ముందు ఇంకా మనకు సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జడ్పీటీసీలో కానీ అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మనం మౌనంగా ఉందాం, చూద్దాం ఏం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీ గ్రామం మొత్తానికి జిహెచ్ఎంసీలో విలీనం జరిగినట్టే, అంటే ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు, పెద్దగా మేయర్ కాకపోయినా కనీసం ఒక నామినేట్ పదవి కూడా అనుభవించినటువంటి పరిస్థితి ఈ రోజులో ఉంది. అందులో భాగంగా మీరొకరు, రాజగౌడ్ బూరా మీరొక భాగం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీకి సేవలు గుర్తించి నేను అడుగుతున్నది ఒక్కటే, హైకమాండ్ని అడుగుతున్నా, సీఎం కానీ, ఇక్కడ భీమభరత్ కానీ, ఇక్కడ యాదయ్య కానీ, మీరంతా ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల కష్టపడ్డా అంటే నేనేమనుకున్నా అంటే గ్రామంలో మిర్జాగూడ గ్రామం నుంచి ఒక ఎంపీటీసో, ఒక సర్పంచ్కో, మిగతా ఒక జడ్పీటీసీకో ఛాన్స్ రాలేకపోతుందా నాకు అని నేను అనుకున్నా. కానీ ఈరోజు మాకు మిర్జాగూడ అనేది జీఎంసీలోకి వెళ్ళిపోయింది. కానీ ఏం పదవులు నాకు ఇక్కడ లేవు గ్రామంలో. నేను కోరుతున్న ఒకటే, శంకర్పల్లి మండల్ మార్కెట్ చైర్మన్ నాకు ఇవ్వాలని కోరుతున్నా. దయచేసి అందరికీ మండల్ వాసులకు, లీడర్లకు అందరికీ దయచేసి చెప్తున్నా, మా గ్రామం నుంచి ఏ పదవి నేను ఆశిస్తలేను, ఇక రాదు. మిర్జాగూడ గ్రామం నుంచి ఏ పదవి నాకు రాదు అని మీరందరూ పెద్ద మనసు పెట్టి ఆ మార్కెట్ చైర్మన్ నాకు ఇవ్వాలని నేను కోరుతున్నా. మిగతా ఇంకా జడ్పీటీసీ కానీ, మీకు ఎంపీటీసీలో కానీ అవకాశాలు ఉన్నాయి, దానిలో నేను కూడా కష్టపడతా, మిమ్మల్ని గెలిపిస్తా. ఈ పదవి నాకు ఇవ్వాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అంటే ఏదైతే విలీనం అయింది, ఇక మనకు పదవులు రావు, ఎన్ని రోజులు ఈ పార్టీ సర్వీస్ చేసినా ఇక మనకి వృధా అనే ఒక నిరాశతోటే మీరు ఇప్పుడు ఈ మార్కెట్ చైర్మన్ పదవి కావాలని మీరు ఆశిస్తున్నా. అదే వాళ్ళకు తెలుసు, మిర్జాగూడెంలో ఏం రావని తెలుసు. ఏది ఎంపీటీసీ లేదు, ఒక సర్పంచ్ లేదు, ఒక వార్డు నెంబర్లు లేవు, ఒక డిప్యూటీ సర్పంచ్ అన్నీ పోయినాయి. నేను ఆశిస్తుంది ఒకటే, మీకు అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా, దయచేసి మా హైకమాండ్ దృష్టికి మీరు తీసుకుపోతా, లెటర్ ఇస్తా. పిసిసి ప్రెసిడెంటు మహేష్ గౌడ్ కూడా లెటర్ ఇస్తా. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, మిగతా జర్నల్ అయ్యింది అంటున్నారు,
జనరల్ అయినప్పుడే మాకు రెడ్డిలకు ఛాన్స్ వస్తుంది, ఆ తర్వాత మీకు రాదు, బీసీ వస్తుంది కదా, ఆ తర్వాత ఇస్తామంటే అప్పుడు ఏందో పరిస్థితులు తెలివై నేను కష్టపడ్డ మీరు గుర్తించి నా ఫేస్బుక్ చూడండి, అన్నీ ఉంటాయి అందులో. నేను కష్టపడ్డది ఏముందో మీరందరూ దయించి నాకు శంకర్పల్లి మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. 20 సంవత్సరాలు మీరు జెండా మోసారు, ఎప్పుడు మీకు పార్టీ నామినేట్ కానీ తర్వాత ఎలక్టెడ్ అటువంటి అవకాశాలు మీకు ఎప్పుడు కల్పించలేదా? రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పుడు ఇచ్చారు నాకు, మన చెల్ల నరసింహారెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా. దానివల్ల మనకు దాన్ని అప్పుడు ఇక్కడ వార్డు నెంబర్ గెలుచుకున్నా అవన్నీ ఉన్నాయి. ఇంకా అవి ఆ పోస్టుతో మనం ఇప్పుడు ఆ రోజు నుంచి కష్టపడుకు గాదాంతం వచ్చినాం, సేవనే చేసుకుని పోయినాం. మరి ఇక్కడ మనకు నామినేట్ పోస్టులు అన్న ఏదైనా రావాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి అన్న చెప్పిండు, కష్టపడ్డ కార్యకర్తని కళ్ళలో పెట్టుకొని చూస్తా, నా సొంతంగా వచ్చి అతను ఎవరు కష్టపడ్డారో గ్రామాలలో నేను చూస్తా, వాళ్ళకి పదవులు ఇస్తా, ఇచ్చి నేను తీరుస్తాను ఆ రోజు చెప్పిన వాగ్దానంతో కష్టపడ్డాం. మరి ఈరోజు 9 నెలలు అవుతుంది. మరి ఎవరికి పదవులు ఇస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, మీ దృష్టికి రావాలి. మళ్ళీ మీరు కూడా చూస్తున్నారు, ఆ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్కి వచ్చినారు మీరు, మిర్జాగూడ గ్రామమే అది. ఆ మిర్జాగూడ గ్రామం నుంచి ఏం జరిగింది మీకు తెలుసు కదా, ఆ రోజుల్లోనే తెలుసు. మాకు అరెస్టులు చేయడం, ఇవన్నీ మాకు అవమానం పడడం అవన్నీ జరిగినాయి కదా. మరి మీ దృష్టికి మిర్జాగూడ కనిపిస్తుంది కదా. మరి మిర్జాగూడలో కాంగ్రెస్ జెండా పట్టింది ఎవరు అని తెలుసుకోవాలి కదా వాళ్ళవి. ఇప్పుడు ఆ రోజుగా డ్రోన్ కెమెరాలతోటి రేవంత్ రెడ్డి కొంచెం హడావిడి చేసిన మాట వాస్తవం, ఆ రోజులలో మీకు కూడా అవమానం జరిగినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు పదవి ఏదైతే ఆశిస్తున్నారో అది మీ పార్టీ ఇన్ఛార్జి దృష్టికి తీసుకుపోయినా నేను. భీంభరత్ దృష్టి అప్పుడు ఎమ్మెల్యే రాలేడు, పార్టీలోకి ఎమ్మెల్యే రాలినప్పుడు భీంభరత్ని అడిగిన, అన్నా నాకు మార్కెట్ చైర్మన్ అయ్యానా అని అడిగితే నేను మాట ఇచ్చిన 2 ఏళ్ళ పదవే కదా, 2 ఏళ్ళ తర్వాత నీకు బీసీ వస్తుందో అది రోజు చూస్తామన్నాడు. అంటే ఆ రోజు మాది మిర్జాగూడ జేఎంసీలకు కలవలేదు. సరే నేను కూడా ఇంకా 2 ఏళ్ళే కదా చూద్దామని ఆగిన. కానీ ఇక్కడ తీర చూసే వరకు మిర్జాగూడ గ్రామం అనేది జిఎంసీలో వెళ్ళిపోతుంది. ఇక్కడ నేనేం పదవి చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు అడుగుతున్నా నేను. ఆ రోజు సరే 2 ఏళ్ళ తర్వాత అయినా వస్తుందేమో అని ఆలోచించి గ్రామాలలో ఎంపీటీసీ ఏదైనా తీసుకొని గెలిపిద్దాం, ఎంపీ పేరు తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు కదా. అంటే ఈ పదవులన్నీ ఇప్పుడు వచ్చే పదవులన్నీ ఈ దక్కే పదవులన్నీ ఇప్పుడు ఆదాయ వర్గానికి దక్కుతున్నాయా లేకపోతే భీంభరత్ వర్గానికి తగ్గుతున్నాయా లేకపోతే ఇవి కొనుగోలు కింద పోతున్నాయా, ఏమంటున్నారు మీరు? నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా, పదవులను అమ్ముకుంటున్నారు. ఓకే, పదవులను అమ్ముకుంటున్నారు. ఎవరు పేరు చెప్పలేకపోతున్నా, తెలుసు అందరికీ తెలుసు ఎవరు అమ్ముకుంటున్నారు అనేది. అది ఎవరి దృష్టికి వెళ్ళినో వాళ్ళ దృష్టికి పోతుంది. అది అమ్ముకోకుండా అది బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. అది డబ్బులకు పదవులు కొనుక్కునేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అది అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీరు డబ్బులకు అమ్ముకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. అది కాదు, ఒకవేళ మీరు డబ్బులకు అది అమ్ముకునే ఆలోచనలు ఉంటే జెండా బట్టి కొట్లాడినాం, పార్టీని ప్రభుత్వాన్ని తెచ్చినాం. మళ్ళీ మన జెండా బట్టి మేము రాష్ట్ర రోకులు చేయడానికి మాకు పెద్ద అది కాదు. ఇంకా చేస్తాం. మేము చెప్తున్నా, ఎవరైతే ఎవరైనా ఉండండి సరే మీరు జాగ్రత్తగా కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వండి. ఆ రోజు నుంచి ఏం జరిగింది మీరు చూసుకోండి, ఒకసారి ఎక్కడ ఏం జరుగుతుందో చూసి పదవులు ఇవ్వండి. ఇప్పుడు గతంలో కూడా మీరు ర్యాలీలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ప్రజలు నడిపించడం ముందుండి నడిపించారు. ఆ రోజుగా డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈరోజు కూడా పార్టీకి పదవుల కోసం కూడా డబ్బులు పెట్టాలి అని ఏదైతే అంశం వస్తుందో బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది ఒక్కోసారి లోపల. నా అంత నేను ఏడ్చుకుంటా. ఏంది ఇన్ని రోజులు జెండా బట్టి ఇంత కష్టపడ్డా, ఇంత సేవ చేసినా, అరే నాకు ఏం గుర్తింపు వస్తుంది? మళ్ళా గదే అప్పుడు ధర్నాలు చేసినప్పుడు అన్నది ఇంత గుర్తింపు ఉండే. ఈ రాజుగౌడ్ అనేది ఇట్లా ధర్నాలు చేస్తాడు, శంకర్పల్లి మండలి ఇట్లా బాగా తిరుగుతాడు, అన్ని మండలాల్లో తిరుగుతాడు, గుర్తింపు ఉండే అప్పుడు అన్న. ఇప్పుడు ఆ గుర్తింపు లేకపోయింది నాకు. ఆ రోజు మీ సొంత డబ్బులతోటేనా ఇదంతా మీరు క్యాంపెయినింగ్ కానీ పార్టీ సర్వీస్ కార్యక్రమాలు చేపట్టాలంటే మన పార్టీ ఫండ్ ఇచ్చేది? పార్టీ ఫండ్స్ ఎక్కడి నుంచి పావులు కూడా రాలే, సొంతం డబ్బులు పెట్టుకొని. ఎక్కడి నుంచి పోయినా సొంతం పెట్టుకొని పోవాలి. 4 కాళ్ళు కట్టుకొని పోయినా సొంతం కాళ్ళ కిరాయిలా కట్టుకోవాలి. అవన్నీ నా సొంతం డబ్బులు పెట్టుకొని తిరిగినా నేను.
ఎవరితో అదే చెప్తున్నా కదా, ఆ తిరిగి 2 ప్లాట్లు అమ్ముకున్నాను మోకిలలో. ఆ డాక్యుమెంట్ అమ్మేందుకు మీకు చూపెడతాను నేను. ఓకే, ఇది తిరుగుడు వల్లనే. అంటే మీకు ఈ సర్వీస్ చేయాలి, ఈ పార్టీకి సర్వీస్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, కాంగ్రెస్ జెండా మోయాలి అంటే ఏ ఉద్దేశంతో మీరు ఇప్పటివరకు పార్టీ సర్వీస్ చేశారు? అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో పదవులు వస్తాయని చేశారా, లేకపోతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకేమన్నా నామినేట్ పదవులే కానీ లేకపోతే ఎలక్టెడ్ పదవులే కానీ ఏమైనా దక్కుతాయని చేశారా? ఎందుకు చేశారు? కాంగ్రెస్కు సేవ చేయాలని భావంతో బాగా ఖచ్చితం చేసిన. అంటే పదవులు వస్తాయని కాదు, రానియని కాదు. అంటే ప్రభుత్వం వచ్చినాక నాకు కొద్ది ఏదైనా గుర్తింపు ఇయ్యరా, ఏ పదవన్నా నాకు ఇయ్యలేకపోతారా ఇంత కష్టపడితే అని నా ఆత్మలో పెట్టుకొని నేను ముందుకు పోయినా. ఈరోజు చూసే వరకు ఆ భావన కనిపిస్తలేదు. ఎంత బాధాకరం అవుతుందంటే ప్రభుత్వం వచ్చినాక అంత బాధ కలుగుతుంది. ప్రభుత్వం రానప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీతో బాధ కలిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నా ప్రభుత్వంతోనే బాధ కలుగుతుంది. అంటే మీరు కష్టపడ్డ ఏదైతే పనితీరు కావచ్చు, లేకపోతే మీరు పార్టీకి చేసిన సర్వీస్ కావచ్చు, మీ ఆస్తులు పడగొట్టుకున్నటువంటి బాధలు కావచ్చు, అధిష్టానం వరకు ఈ రిజల్ట్ వెళ్ళకపోవచ్చు. మీది అధిష్టానం వరకు పోతుండంటే నేను పెడుతున్నా ఫేస్బుక్లో అక్కడికే పెడుతున్నా. కానీ ఇప్పుడు అప్పుడు అంత ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు పోతలేము. సీఎం దగ్గర కానీ మిగతా మంత్రులు పోయే వరకే చాలా వెనకబడి ఉంటున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా, బీఆర్ఎస్ వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ మేము చెప్పుకున్నామంటే అక్కడ గేట్ దాటనిస్తలేరు మాకు. ఓకే, మీదైతే పాత గ్రూప్ అంటే మీ ఏదైతే ప్యూర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఏం డిస్కషన్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో? ఏం డిస్కషన్ చేసుకుంటున్నారు మీరు అంతా కలిసినప్పుడు పార్టీ కోసం? పార్టీ అప్పటి నుంచి శంకర్పల్లి మండలంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఆపద నుంచి కష్టపడడానికి ఫలితం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే పదవులు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకే పెద్దతనం. మేము చాలా వెనకబడి పడిపోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు మేము మైక్ పట్టుకొని మాట్లాడే మాకు అవకాశం ఉంటుండే. ఈరోజు అది లేకుండా పోయింది. మాకు కష్టపడ్డ కార్యకర్తలకు ఎసుంటి లాభం జరుగుతలేదు. లాభం అంటే మేము డబ్బులు ఇవ్వమంటలేము, మాకు ఆ రోజు కష్టపడ్డాం, మాకు పదవులు ఇవ్వండి మాకు కష్టపడ్డ వాళ్ళకు. అంటే ఇంకా బాధితులు అంటే వాళ్ళు మీకు పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఇంకా చాలా ఉన్నారు నా లెక్క. నేను నాది ఉండి చెప్పుకుంటున్నా, కానీ చెప్పుకునే వాళ్ళు నాకు చెప్తున్నారు. రోజు ఒక 10 మంది అయినా ఫోన్ చేస్తారు, అన్న ఏం చేద్దాము, ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ కష్టపడ్డది ఏం చేయాలి గ్రామాలలో అది అంటే జరా ఓకే పట్టు, నేను కూడా బయటకు వెళ్తా, వినకపోతే ధర్నాలో కూడా కూర్చుందాం, ఏ విధంగా చేద్దామో ఆ విధంగా చేద్దాం, లేదంటే సీఎం ఇంటి దగ్గరనే కూర్చున్నామని చెప్పిన. అంటే ధర్నాలు అంటే ఇప్పుడు మామూలుగా మీరు పార్టీకి విరుద్ధంగా చేస్తారా, పార్టీకి లోబడి చేస్తారా, లేకపోతే మీ హక్కులు మీకు కావాలని మీరు ధర్నాలు చేస్తారా? మా హక్కులు మాకు కావాలి, మేము చేసిన సేవ మీరు గుర్తించండి. మేము పార్టీకి ఏమి చేయం, కానీ అది చేస్తే మాకు కూడా రిమార్కే వస్తుంది. కానీ మేము అంటున్నాం మనల్ని గుర్తించండి, మేము ఏ విధంగా సేవలు చేసినామో దాన్ని బట్టి మాకు కూడా ఒక హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. అంటే ఇప్పుడు రాజగోరు మీరు ఏదైతే ఫలితం దక్కలేదు, సరే నిరుత్సాహం ఉన్నది మీ పార్టీ క్యాడర్ అంతా అని ఆ ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్ పార్టీ కానీ అటువంటి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అంటే కింద క్యాడర్ అంతా మేము బీఆర్ఎస్లోకి ఇప్పుడు వెళ్ళాము, అప్పుడు కూడా వెళ్ళలేము. కష్టకాలంలోనే బీఆర్ఎస్లోకి వెళ్ళాము, సుఖకాలంలో ఎందుకు పోతాం? ప్రభుత్వం లేనప్పుడే ఎంతోమంది మాకు బీఆర్ఎస్లోకి వచ్చేసేయండి, నువ్వు బాగానే తిరుగుతావు, కష్టపడతావు అది అన్న రోజులు ఉన్నాయి. కానీ అప్పుడే మేము పోలేము, ఇప్పుడు ఎందుకు పోతాం? మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము లేనప్పుడే కొట్లాడినాం. ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషి ఉంటాడు, లేనంటే ఆయనతో కొట్లాడతాము, కానీ జెండా మారే ప్రతిష్ట లేదు. ఓకే, ఇప్పుడు పార్టీ మండల పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా అప్పుడంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఒక వర్గ పోరు లేకపోతే అదొకటి ఉండే, ఇప్పుడంతా ఒకటే అయిపోయింది, మొత్తం కాన్సెన్స్ అంతా కాంగ్రెస్ జెండానే అయింది. అంటే ఈ పార్టీ కార్యక్రమాలు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే చూస్తున్నారా, భీంభారత్ చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారు మీ పార్టీ సర్వీస్లని? ఇప్పుడు పార్టీ సర్వీస్ అనేది భీంభారతే చూస్తుండు. అక్కడ 2 వర్గాలు అయినాయి. ఇప్పుడు యాదవ్ వర్గం వచ్చింది, భీంభారత్ వర్గం ఉంది. అందులో యాదవ్ వర్గమే ఎక్కువ ముందుకు ఉంది. ఇప్పుడు అధికారం ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆయన వర్గం ముందుకున్నారు. ఏమనంటే ఏం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు. భీంభారత్ అన్న దగ్గరకు పోయి అడిగితే అన్న పరిస్థితి ఏంటంటే ఆయన అంటారు నాదే ఏం లేదు, నీకేం చెప్పాలి రాజు అంటారు. మొత్తానికి మళ్ళీ ఎక్కడ చేసిన పొంగడు అక్కడ వచ్చినట్లు లెక్కగా. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఉంది ఆ పరిపాలన చేసినారు,
అందులోకి వచ్చి ఈ పరిపాలన చేస్తున్నారు. ఇక మేము ఏం చేయాలి, మేము మాకేం చేయగానే మాకు ఇబ్బంది పడుతున్నాం. మేము బయటికి వెళ్ళాలన్నా జెండా పెట్టుకొని కాళ్ళలో పెట్టుకొని తిరగడమే తప్ప ఇంకా మాకేం లేదు. అంటే షో చేయడమే, కాంగ్రెస్ పార్టీ జెండా షో చేయడమే మీ పని అంతే, ఇంకేం లేదు మాకు. అప్పుడు ఆ విధంగా మేము చాలా కష్టపడుకుంటూ వచ్చినాం. ఆ కష్టం ఫలితం ఇప్పుడన్నా దక్కుతలేమంటే ఇక దక్కే పరిస్థితి మాకు కనిపిస్తలేదు. ఎవరి దృష్టి దక్కుతుంది. ఎందుకంటే పార్టీ సర్వీస్ చేసిన వాళ్ళకు, కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ ఒక కట్టుబడి ఉంది. వాళ్ళకు మనము కష్టపడ్డ వాళ్ళకు పదవులు ఇవ్వాలి, గుర్తించాలనేది సీఎం గారి ఒక నిర్ణయాలు. మళ్ళీ రేపు కూడా పిసిసి అధ్యక్షులు కూడా స్పష్టంగా చూస్తున్నారు, ప్రతి ఒక్క అంశం కూడా చూస్తున్నారు. ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ సందేశాలు కూడా రేపు ఇవ్వబోతున్నారు. మీరు కూడా పార్టీ కార్యక్రమాలు కూడా ఇంకా బలోపేతం చేయాలని చెప్తా ఉండొచ్చు. బహుశా మేము చేస్తున్నాం, వాళ్ళ దృష్టికి తీసుకోబోతామని అనుకుంటున్నాం మేము. కానీ వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు అక్కడ పోయే వరకు అన్ని పార్టీల వాళ్ళు సీఎం దగ్గర ఉంటారు. మేము అక్కడ పోయి ఏం చెప్పాలో మాకు చెప్పే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు అంటే వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు హైకమాండ్ గుర్తించాలి, మిమ్మల్ని వాళ్ళు గుర్తించాలని నేను అడుగుతున్నా. అప్పుడు ఎవరు కష్టపడ్డారు, ఏం చేసిండ్రు, విలేజ్ ఒక మీరు మండలికి ఒక ఇన్ఛార్జ్ పెట్టండి. కష్టపడ్డ కార్యకర్తలకు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని చూసి మీరు పదవులు ఇవ్వండి. ఇప్పుడు సీఎం గారు నేను కోరుతున్నారు ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కష్టపడ్డ వాళ్ళు. వాళ్ళని ఏ విలేజ్లో ఏ కార్యకర్త కష్టపడ్డాడు వాళ్ళని ఎక్కడ గుర్తించండి, మీరు అక్కడి నుంచి గుర్తించండి. మీరు అంటే పార్టీకి సర్వీస్ చేసినటువంటి ప్రతి కార్యకర్త ఇప్పుడు యాదయ్య మీ పార్టీలో చేరినందుకు ఇటువంటి ఇబ్బందులు గురి అయినాయా, లేకపోతే యాదయ్య అదే పార్టీలో ఉంటే మీకు స్థానాలు దక్కేటి? అవును, ఇప్పుడు ఆయన పార్టీలో ఆయన ఉంటే మాకు ఎక్కడ పోయినా దక్కేటి. ఆయన వచ్చినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది జరిగిందా. ఇప్పుడు ఆయన ఊరుగా ఉంటారు, ఆయన ఊరుగా మనుషులు ఆయన పిలుచుకుంటారు. మళ్ళీ మాకు కింద స్థాయి కదా మీటింగ్ పోతే, ఏ మీటింగ్ పోయినా ఆయన ఏదైనా ఇచ్చుకొని ఆయన చేసుకుంటాడు. ఆయన కష్టపడ్డాను ఆయన చూసుకుంటారు. మళ్ళీ మేము కష్టపడ్డాను ఏం కావాలి? మొత్తానికి అయితే మళ్ళీ కష్టాలనే ఉన్నారు. కష్టాలు ఇంకా అప్పుడు ఇంత నవ్వుకుంటే కష్టపడ్డాం, కానీ ఇప్పుడు ఏడ్స్ కూడా కష్టపడుతున్నాం, బాధపడుకుంటూ కష్టపడుతున్నాం. చెప్తున్నా కదా, ఒక్కోసారి మా భార్య పిల్లలు బి అంటారు ఒక్కోసారి, ఏం కష్టపడ్డావు, ఏం చేసినావు, రాత్రి పగలు ఎందుకు తిరిగినావు, ఏం తెచ్చుకున్నావు, ఉన్నాసే కూడా కొట్టినావు అని వాళ్ళు కూడా అంటారు. మీ ఫ్యామిలీ కోసమైనా కష్టపడలేరు కానీ పార్టీ కోసం అయితే పార్టీ కష్టపడ్డాం. వాళ్ళని పక్క పెట్టి కూడా నాకు పార్టీ ముఖ్యం. నేను ఫ్యూచర్ మీకే తెలుస్తుంది కదా, నేనేందో తెలుస్తుంది కదా మీకేం చెప్పేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ళదే ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది నాకు. ఓకే, ఏదైతే పార్టీకి 20 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి రాజగౌడ్ ఈరోజు పదవులు లేకపోవడం బాధాకరంగా చెప్పడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా తనకు పార్టీ గుర్తిస్తుందనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ కింద పనిచేస్తుందని చెప్పేసి మనతో చెప్తాను.